అందరికీ నమస్తే. దీపావళి పండుగ నాడు అసలైన నరకాసురుని వధ చేసినట్టు ఇది పని ఇయ్యాల. అసలైన నరకాసురుని చంపినంత పనే తీయాల. రౌడీ షీటర్ రియాజ్ని ఎన్కౌంటర్ చేసిన పోలీసు వాళ్ళు ఈయన ఏమెక్కడికి ఎన్కౌంటర్ చేసిరు, ఎందుకు ఎన్కౌంటర్ చేసిరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. ఇప్పుడే డీజీపీ సార్ చెప్తున్న ముచ్చట ఏంటంటే వాడిని ఎన్కౌంటర్ చేసినామని చెప్తుండు. అయితే కానిస్టేబుల్ సార్ని నేస్తంగా వెనకంగా కూర్చొని కత్తోటి గుండెలో పొడి చంపిండు కదా. ఈ ముచ్చట అందరికీ ఎరుకున్న ముచ్చటే. కత్తోటి పొడి చంపి ఎస్ఐని గాయపరిచి అక్కడి నుంచి పరారైనాక ఎనిమిది గుంపులుగా విడిపోయి పోలీసు వాళ్ళంతా ఆయన పైన గాలిచ్చి ఒక ఆడ పట్టుకొని అట్ట కూడా దొరుకుతున్నామంటే అట్ట కూడా హఫీజ్ అనే వ్యక్తి పైన దాడి చేసి ఈయనకి చిన్నపాటి గాయాలైతే ఈయన్ని దవాఖానలు వేసిరట. దవాఖానలు వేయంగానే ఈయన దగ్గర ఏఆర్ కానిస్టేబుల్ అంటే ఆయన ఒక ఈయన కూడా సెక్యూరిటీ లెక్క ఉన్నాడట. ఆ సార్ దగ్గర ఒక తుపాకి ఉంటుందట. ఆ తుపాకి ఉంటే అటు ఇటు చూసి ఆ తుపాకి పట్టుకొని పోలీసు వాళ్ళని బెదిరియబట్టినట్టు. పోలీసు వాళ్ళని బెదిరిస్తే ఆడు గన్ను ఫైర్ చేసేలోపే పోలీసు వాళ్ళు ధన వేసేసిరట. ఏమక్కడికి వేసేసారు సార్ అని మా సొంటలు అడిగితే పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే వీడి చేతిలో గన్నుంది, పిచ్చోడి చేతిలో రాయనట్టు లెక్క, ఎక్కడ తలిగేది తెలియదు. వాడి చేతిలో గన్నుంది, వాడు కరెక్ట్ కాల్చలేడు. ఆడు అటు ఇటు కాల్చపోయి ఉత్తపుణ్యానికి అమాయక ప్రజలను ఏడ కాల్చేస్తున్నాం అనే ఉద్దేశంతో ముందుగా మేమే అని కాల్చేసినాం. ఆల్రెడీ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైనాయట. మంచి పని చేసిరు కదా పోలీసు వాళ్ళు, పక్క పని చేసిరు. ఇప్పుడు ఈడు ఆరోగ్యం బాగాలేదు, ఈయనకి ఎన్నో కొంచెం దెబ్బలు తగిలినాయి. ఈయన కొనపోయి దవాఖానలు వేస్తాం, దవాఖానలు నువ్వు చూపించుకున్నాక నీ ఆరోగ్యం మంచిగా అయినాక ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తాం. కోర్టులో సబ్మిట్ చేసినాక కోర్టు ఏం తీర్పు చెప్తుందో అనే ఉద్దేశంతో పోలీసులు కొనపోయి ఆడేసిరు. ఈయన ఆరోగ్యం కోసం కొనపోయి ఆడేసినా కానీ ఆయన బుద్ధి మాత్రం అట్నే చూపించుకుండు. వాడు లంగా దొంగ బయటవాయి అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు వానికి సెక్యూరిటీగా పోయిన కానిస్టేబుల్ని చంపుదామని సెక్యూరిటీ దగ్గర ఉన్న తుపాకి లాక్కొని కాల్చుదామని చూస్తే మరి పోలీసు వాళ్ళు ఊకుంటారా? మామూలుగానే ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితేనే పోలీసు వాళ్ళు ఒక్కొక్కరిని బొక్కలని ఏడుకాడి తెల్లగా వేసి పెడతారు. అసోంటిది డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని నేస్తంగా వెనక కూర్చోరమయ్య కానీ వెనక కూర్చో స్టేషన్ దాకా పోదామన్న పాపానికి పోలీస్ స్టేబుల్ గుండెల కత్తి పొడిచి ఉత్తపుణ్యానికి కానిస్టేబుల్ని చంపి కానిస్టేబుల్ ఇల్లంతా ఆగం చేసిండు వీడు. అసోంటోడు పారిపోయి ఎన్ని రోజులు పారిపోదాం అనుకున్నాడు, ఎక్కడ పారిపోతాడు? పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎసవంటి నేరస్తుడైనా 24 గంటల్లో జైల్లో ఉంటాడు. 24 గంటల్లో పక్క దొరుకుతాడు. ఇంకో గదే పని గీంచేసిరు. వీడు ఆడ ఉన్న కానిస్టేబుల్ గన్ను గుంజుకుంటే మరి ఏ పోలీసు వాళ్ళు మాత్రం ఎట్ట ఊకుంటారు? ఇకనన్నా ఎవడన్నా దొంగతనాలు లంగతనాలు చేసే బాడుకావులు ఎవడన్నా ఉంటే ఏదన్నా గట్టిని వెళ్ళేలాగా దొంగతనాలు చేస్తే అయ్యా ఏదో తప్పు ఒప్పైంది అయ్యా అని పోవాలి, పోలీసుల కాలేజీలు పట్టుకుంటే ఏమన్నా 4 రోజులు శిక్ష తక్కువ పడే ఉపాయం ఉంటుంది. వీడు ఎత్తుకపోయేదే బైక్ల దొంగ. వీడు బైక్ల దొంగతనం చేస్తున్నాడని పట్టుకున్న పాపానికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని ఉత్తపుణ్యానికి వెనకంగా కూర్చొని ఉత్తపుణ్యాన్ని చంపేసిందంటే ఇది ఏమనాలో చెప్పురి. వీడిని ఎన్కౌంటర్ చేసిరన్న కానించి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో అయితే పక్క పని చేసిరు, ఆయవన్న పని చేసిరు. అసలు నిన్ననే చేయవలసిన ఎన్కౌంటరు అని ఎంతో మంది ఎన్నో రకాల కామెంట్ పెడుతున్నారు. నిజంగా కూడా పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా అవుతుంది. ఇక ఇసోటోని విషయంలో అయితే ఇంకా ఏక నెంబరు ఈయన్ని బరాబర్గా కాల్చినా కానీ నష్టం లేదు. కాకపోతే ఏంటంటే బరాబర్గా ఏం కాల్చలేదంట. కానీ కానిస్టేబుల్ పైన ఈడే తుపాకీతోటి కాల్చుదామన్న ప్రయత్నం చేస్తే ఉత్తపుణ్యానికి ప్రజలకైతే ఆగమవుతారు కదా. ఇప్పుడు ఈడు ట్రైనింగ్ ఎస్ఐ కాదు, ట్రైనింగ్ కానిస్టేబుల్ కాదు, తుపాకి ఎట్ట వేచాలో కూడా ఇంక తెలియదు. కానీ ఆ కాల్చే సమయంలో పోలీసు ఆయన కాల్చబోయి ఉత్తపుణ్యాన్ని పబ్లిక్ కాలిస్తే ఇటు పోలీసు పోయినా మళ్ళీ ఒక పోలీసు ఆగమవుతాడు, అడిపోతే పబ్లిక్ ఆయన ఆగమవుతాడు. అందుకోసమనే ఆలెందుకు ఆగం కావాలి, ఈ దరిద్రుడు ఈడే ఆగమైతే అనుకోని పోలీసు వాళ్ళకి రాని పైన దన్న కొట్టేసి దెబ్బకు పాన విడిచి నేలకు పడ్డాడట. తెలంగాణలో ఉన్న భారతదేశంలో ఉన్న లంగా దొంగ బయటవాయిగా లోడన్న గిట్టే దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటే ఇకనన్నా పోలీసు వాళ్ళ కాడ లొంగిపోయి ఉపాయం చేస్తే శిక్ష 4 రోజులు తక్కువ పడే ఉపాయం ఉంటుంది. కానీ గిట్లే కథలవాడి నేను తప్పించుకొని తిరుగుతామంటే పోలీసు వాళ్ళే కనుక పట్టించుకోవాలనుకుంటే అందరికీ గిదే పని అవుతుంది. సార్లు పోలీసు సార్లు మీకు చేతులైతే మొక్కుతున్న ఆయమన్నా పని చేసిరు కానీ ఇంకా నయ్యా మీకు తుపాకి వేలి ఇంకా అమాయక ప్రజల ప్రాణాలు పోలేదు. మీరు మాత్రం చక్కదనంలో పనిచేసారు సార్, చల్లగా వరదిల్లూరి.